ఈ అమ్మాయి చాలా ఇన్నోసెంట్ లా ఉంది. దేశాన్ని ఒంగబెట్టే గల్ల పెట్లని ఇలా ఇన్నోసెంట్ గానే ఉంటాయి. పాపం మా బెమప్ప ఎంత ఇన్నోసెంట్ అంటే వద్దినా. వస్తున్నానమ్మా. ఎక్కడికి వస్తా? నా నెత్తి మీదకా? అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాలి నా వస్తువులేం ముట్టుకోద్దని? నా పౌడర్ మొత్తం వాడిపడదొబ్బావు. పిల్లలేదో తెలియక తీసుంటారు. నీ పెంట మొహాలకు పౌడర్ అవసరం అసలు? నీ బాబు తెస్తున్నాడా లేక నీ మొగుడు కొనిస్తున్నాడా? ఇంకోసారి నా వస్తువులు ఏమైనా ముట్టుకున్నావనుకో చంపేస్తా చెప్తున్నా. ఏంట్రా మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఎదురు రావద్దని ఎన్నిసార్లు చెప్పాలి? దరిద్రపు మొహాలు వేసుకొని ఎదురొస్తున్నారు. డ్రాప్ చేయమంటావా? నువ్వు డ్రాప్ చేయకపోతే వెళ్ళడానికి నాకు దిక్కు లేదనుకుంటున్నావా? అయినా ఈ తుడిచే బిల్డప్ అయినా లేకపోతే కిరాయికి తిప్పేదేమన్నా ఉందా? అదేంటి మాట్లాడేసావు? నాన్న చేసిన అప్పులని దీని మీదకి తీరుస్తున్నాను. అబ్బచ్చా, మాకు లేవా బాధ్యతలు? మేమేం పని చేయట్లేదా? తినేదంతా నా తిండి, బతికేదంతా నా జీతంతోనే, పైకి ఏదో బిల్డప్లు. ఎప్పటికి పోతుందో ఈ దరిద్రం అంతా. బ్రహ్మ, వెళ్దామా? వెళ్దాం. వినేసిందా ఏంటి? భ్రమకి మీరే ప్రాణశిస్త్రాలు కదా, తాను చంపడం ఏంటి? చిన్నప్పటి నుంచి నన్ను సూత్తున్నావు తెలుసుగా నా చెప్పనని. బేమాల నాయన బండారు పాపరం వడ్డీ వ్యాపారం చేసేవాడు. చిన్నప్పటి నుంచి పిల్లల్ని చాలా గారాభంగా పెంచినాడు. అన్నయ్య నాకు బొమ్మ ఇవ్వట్లేదు. ఇచ్చేయనన్నా, చిల్లడుతుంది కదా. ఇందా చాక్లెట్ కొనుక్కోండి. చిన్నప్పటి నుంచి బొమ్మకి తెలియకుండానే డబ్బు మీద ఇష్టం ఏర్పడింది. ఒకరోజు బొమ్మల నాయన అప్పటిదాకా డబ్బులో పెరిగిన ఈ బెమ ఈ పేదరికాన్ని జీర్ణించుకోలేకపోయినది. మానసికంగా తనలో తెలియని మార్పు వచ్చినది. చిన్నప్పటి నుంచి డబ్బంటే పిచ్చి, సోకులంటే మోజు, అడ్డదారులు తొక్కైనా సరే డబ్బు సంపాదించాలనే కసి పెంచేసుకొని పెదబాల 6 లా అవపోసనం పట్టేసినది. ఎలాగైనా డబ్బు సంపాదించాలి. కానీ టైం కలిసి రాలేదు. గత్యంతరం లేక క్యాథరిన్ అనాథ ఆశ్రమంలో వాలంటీర్గా చేరినాడు. ఆ ఆశ్రమం శారీరక మానసిక వికలాంగులైన పేద పిల్లలతో మైకేల్ రాజ్ అనే ఫాదరు విదేశీ నిధులతో నడుపుతున్నాడు. అక్కడే బెమకి మేరీతో పరిచయం ఏర్పడినాడు. తక్కువ కాలంలోనే ఇద్దరు మంచి పేన స్నేహితులు అయిపోయినారు. అక్కడే డాక్టర్ గా చేస్తున్న పిఎస్ శాస్త్రితో లవ్ లో పడిపోయాడు. అతన్ని చేసుకుంటే హ్యాపీగా సెటిల్ అవ్వచ్చని ప్రేమలో తెంచినది. బాగా డబ్బు సంపాదించాలి, విలాసవంతమైన జీవితం గడపాలని మనసులో కోరికని బయటెట్టినా సరే మనం ఫారెన్ లో సెటిల్ అయిపోవాలి. మేరీతో కలిసి జాలరీపేటల్లో మానసికంగా శారీరకంగా వికలాంగులైన పేద పిల్లల్ని తీసుకొచ్చి ఆశ్రమంలో చేర్పించేది. చేసే పని ఇట్టం లేకపోయినా తప్పక చేసేది. ల్యాబ్లో అలా తీసుకొచ్చిన పిల్లలందరికీ వైద్య పరీక్షలు చేసేవారు. ఆరోగ్యంగా ఉంటారని కాదు, ఆరోగ్యంగా ఉన్నారా అని. ఇదంతా దేనికి? దీనంతటి కారణం బెమ న్యూస్ పేపర్ చదవడం. న్యూస్ పేపర్ చదవడమా? కాదు, వార్తాపత్రిక చదవడం. చెప్తుంటేను. ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కే బెమకి న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉంది. అందులో ఆర్టికల్ చదివినది, అది ఆమెను ఆకర్షించినది. శాస్త్రి, ఈ ఆర్టికల్ లో చూడ ఏముందో? కిడ్నీ మార్పిడి నిజమేనా? కరెక్టే బ్రహ్మ. ఇప్పుడు వైద్య రంగంలో చాలా విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి బ్రహ్మ. దీనిని ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. ప్రపంచంలో మొట్టమొదటిసారి కిడ్నీ మార్పిడి 1954లో చేసినారు. అయితే 1971 వరకు కూడా డాక్టర్ కి పేషెంట్ కి డోనర్ కి సరైన కమ్యూనికేషన్ లేక ఎన్నో ఆర్గాన్స్ నిరుపయోగం అయ్యేవి. అప్పుడే SEOPF అంటే సౌత్ ఈస్ట్ ఆర్గాన్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ ఫెడరేషన్ ఏర్పాటు చేశారు. మన దేశంలో మొట్టమొదటిసారిగా 1971లో తమిళనాడు CMC మెడికల్ కాలేజ్ లో కిడ్నీ మార్పిడి జరిగినది. డబ్బుండి ఆరోగ్యం లేని ధనవంతులు దీనికోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నారు. ఈ ఆసక్తికరమైన ఇన్ఫర్మేషన్ బెమ నరనరాల్లో నింపేసుకుంది. బుర్ర నిండా విషపు ఆలోచనలు, బుర్ర నిండా తప్పుడు అన్వేషణలు. అప్పుడే, సరిగ్గా అప్పుడే, ప్లీజ్ ఆశీర్వాదం, ఒక్క వారం రోజులు గడిపి నీ బాకీ మొత్తం తీర్చేస్తాను. నోర్మై, ఫండ్స్ అన్ని జల్సాలకి జలనా మింగేశావు. ఎలా తీరుస్తావు? నేను నమ్మను. అర్థం చేసుకో, చివరి అవకాశం, నన్ను నమ్ము. సరే,
వారం రోజులు టైం ఇస్తున్నాను. డబ్బులు ఇవ్వలేదో నీ భాగవతం బయట పెడతాను. ఖబర్దార్ మైకల్ రాజ్. ఇప్పుడేం చేయాలో అర్థం కావట్లేదు. హల్లెలూయా. ప్రభు నువ్వే కాపాడు. ఇది చాలా పాపము తల్లి. ఇలా చేస్తే దేవుడు క్షమించడు. ఆహా, నువ్వు చేసే తప్పుడు పనులని మీ దేవుడు క్షమించట్లేదా? ఇది అంతే. పాపం చేసాక క్షమించి దేవుడా అని ఒక కొవ్వొత్తి వెలిగించావనుకో, అది కరిగేలోపు క్షమించేస్తాడు. మనలాంటి పాపాత్ములకున్న ధైర్యం అదొక్కటే కదా. నోరు మూసుకొని నేను చెప్పిన పని చేయి. కలకత్తాలో బెనర్జీ అనే ఒక కిడ్నీ బ్రోకర్ ఉన్నాడు. వాడికి ఎస్టీడీ కాల్ చేయి, విషయం అంతా నీకే అర్థమవుతుంది. ఈ కాలంలో సంజీవన్ లాంటి అద్భుతమైన వరం ఈ అవయవ మార్పిడి. పిల్లలకు చేయాల్సిన టెస్టులు చేసి శాంపిల్స్ తీసుకొని వాళ్ళకి కావలసిన గ్రూప్ ని క్రాస్ మ్యాచింగ్ చేస్తారు. ఇదంతా డాక్టర్ శాస్త్రి పర్యవేక్షణలో జరుగుతుంది. సెపరేట్ చేసిన రిపోర్ట్స్ ని బట్టి వాళ్ళకి కావలసిన సిన్నార్ని ఏర్చేస్తారు. కావాలనే పిల్లోడికి ఇంజెక్షన్ చేసి అస్వస్థకి గురిసేస్తారు. ఆడుకుందాం రారా. నేను రాలేనురా, నాకు బాలేదు, నువ్వు వెళ్ళు. ఆ తర్వాత ఆ పిల్లోడి ఆరోగ్యం బాలేదని తల్లిదండ్రులను పిలిపిస్తారు. మెరుగైన వైద్యం కోసం కలకత్తా తీసుకెళ్లాలని వాళ్ళ అమాయకత్వాన్ని వాడుకుని వాళ్ళతోనే కలకత్తా పంపి అక్కడ వీళ్ళు ఒప్పందం కుదుర్చుకున్న హాస్పిటల్లో అప్పటికే కిడ్నీ కోసం ఏరుసొత్తున్న ధనిక పేషెంట్ కి గుట్టు సప్పుడు కాకుండా కిడ్నీ మార్పిడి చేసేస్తారు. తర్వాత ఆశ్రమంలోకి తీసుకొచ్చేస్తారు. బాబు లోపలికి తీసుకెళ్ళి మామూలుగా అన్ని బాగున్న అనాథ పిల్లల్ని వాడితే వీళ్ళ స్కామ్ బయటపడిపోయే అవకాశం ఉంది కాబట్టి ఇలా మానసిక శారీరక వికలాంగులైన పిల్లల్ని తీసుకుంటే ఏ రిస్క్ ఉండదని ఈ మార్గాన్ని ఎంచేసుకున్నారు. కిడ్నీ డొనేట్ చేసిన సిన్నారి ఒక కిడ్నీతో సహజంగా ఇన్ఫెక్షన్ సోకి నీరసించి చనిపోతాడు. బాధపడకండి, మీ బాబుకి చిన్నప్పటి నుంచి జబ్బుంది కదా, ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోయాడు. క్లాత్ ఉంచి మాత్రమే అంత్యక్రియలు చేయాలి. ఖర్చుల కోసం ఈ డబ్బు తీసుకోండి. వికలాంగులు అవ్వడం వల్ల సాధారణ మరణమే అనుకునే పోరాట సంఘాలు కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టేవి కాదు. ఈ ఒక్క పాయింటే వాళ్ళకి అక్షయ పాత్ర అయింది. కానీ ఒక రోజు అక్కడ ఏం జరుగుతుందో మేరీకి అర్థమైపోయినది. ఎలాగైనా ఈ సీక్రెట్ కోణాన్ని బయట పెట్టాలనుకుంది. వెంటనే ఆధారాల కోసం ఎతకడం మొదలెట్టినా. ప్లీజ్ బ్రహ్మ, అర్థం చేసుకో, ఇది చాలా రిస్క్. రిస్క్ తీసుకోకపోవడం కూడా పెద్ద రిస్కే శాస్త్రి. నువ్వే అర్థం చేసుకో. ఇది ఏబీ నెగిటివ్, చాలా రేర్ బ్లడ్ గ్రూప్, పైగా పెద్ద మొత్తంలో ఆఫర్ చేస్తున్నారు. అసలు నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు బ్రహ్మ. మనిషి సింగిల్ కిడ్నీతో జీవించగలడు, అందుకే ఇప్పటి వరకు సేఫ్ గేమ్ ఆడాం. ఇప్పుడు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే పేషెంట్ బ్రెయిన్ ని డెడ్ చేయాలి. చాలా రిస్క్, పక్కాగా దొరికేస్తాం. అత్యాశకు పోవద్దు బ్రహ్మ. ఏయ్, మనమేమైనా ఆరోగ్యంగా ఉన్న పిల్లల్ని చంపుతున్నామా ఏంటి? మనకి మానవత్వం, మనసాక్షి ఉన్నాయి కదా కదా కదా. తలుంటే బుద్ధి ఉండదు, చెయ్యుంటే కాలుండదు. అరే, మేంద్రికాలు వద్దు మొర్రో అంటే కంటున్నారు. ఒక చికెన్ షాప్ లో తెగులొచ్చిన కోడిని కొనడానికే ఇష్టపడం, కూరగాయలో కూర్చుంటే తినడానికే ఒప్పుకోము. అలాంటిది వీళ్ళ వల్ల దేశానికి ఏంటి ఉపయోగం? ఈ పాపిని క్షమించు ప్రభువా. వరల్డ్ కప్ లో కప్పులు కొడతారా, ఒలింపిక్స్ లో మెడల్స్ తెస్తారా? అందుకే నేనేమంటున్నా అంటే, ఇలాంటి వాళ్ళని కొంతమందినైనా తగ్గించి మన దేశభక్తిని చాటుకుందాం అంటున్నా. అలా పిచ్చిదానిలా మాట్లాడేసరికి డాక్టర్ వణికిపోనాడు, ఫాదర్ జడ్సిపోనాడు. బ్రహ్మ, నాకు చాలా భయంగా ఉంది బ్రహ్మ. నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. నువ్వు లేకపోతే నేను ఉండలేను శాస్త్రి, కానీ డబ్బు లేకపోతే అస్సలు ఉండలేను. ప్లీజ్ బంగారం, ఇదొక్కటి చేసేసి ఆపేద్దాం. సరే, నువ్వు ఇంట్లోనే ఉండు, నేనే వస్తాను, నీకు ఫోన్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ బ్రహ్మ. వీడిది నాది ఒకటే కథ. ఇదొక్క డీల్ సెట్ అయిందనుకో, మనం హ్యాపీగా ఫారెన్ వెళ్ళి సెటిల్ అయిపోవచ్చు. హల్లెలూయా. ఆధారాలు సేకరించిన మేరీ 25/1991 క్యాలెండర్ తేదీన కంప్లైంట్ ఇవ్వాలి సార్.
ఈ రోజు కుదరదమ్మా. రాజీవ్ గాంధీ గారు రేపు వస్తున్నారు, ఆ టెన్షన్ లో ఉన్నాం. రేపు సాయంత్రం వెళ్ళిపోతారు, మీరు ఎల్లుండి వచ్చేసేయండి. సార్ నేను చెప్పేది ఒకసారి వినండి సార్. చూడమ్మా, ఇప్పుడు తీసుకోలేము, బందోబస్తు టెన్షన్ లో ఉన్నాం, కొంచెం అర్థం చేసుకో ప్లీజ్. సార్ ఎల్లుండి చెప్పే మ్యాటర్ కాదు సార్ ఇది. అరే ఇరిటేట్ చేయకు. హలో సార్ చెప్పేది వినండి సార్. ఏ వద్దండు, చూడు అదేంటో. వస్తాను సార్. పెయిన్కి పత్తనం ఇస్తే తలంతా గొరిగిందట. అయినా ఈ పొట్టిదానికి ఇదంతా అవసరమా? సర్లే, మనకి తెలిసిందన్న విషయం దానికి తెలియకూడదు, దానికి తెలిసాక బతికుండకూడదు. మేరీతో స్నేహం నటిస్తూ లోపల రగిలిపోయేది. అది గమనించడం కోసం మేరీ కూడా బెమతో తిరిగేది. అప్పుడే ఎప్పటి నుంచో లైటింగ్ కోరుతున్న బాలుగాడు బెమ దృష్టిలో పడినాడు. ఇంకంతే, మేరీని చంపడం కోసం ఆ బకరాగాన్ని ఎరగా వేసింది. బీచ్కు రమ్మని ఒక పేమలేకి ఇసిరింది బెమ్మప్ప. ఇంతకీ బెమ్మప్ప ఫోన్లో మాట్లాడేది ఎవరితో తెలిసినా? శాస్త్రి, ఎందుకు నాన్న కంగారు పడుతున్నావు? నేను చూసుకుంటా అని చెప్పాను కదా. నాకెందుకో నువ్వు చేసేది కరెక్ట్ కాదనిపిస్తుంది. నాకు ఏదనిపిస్తే అదే కరెక్ట్. అన్నట్టు నీకు విషయం చెప్పడం మర్చిపోయాను. మనం పిల్లల కిడ్నీలు ఇడ్లీలో అమ్మేస్తున్నామని ఆ మేరీకి తెలిసిపోయింది. నేను చెప్తూనే ఉన్నా బ్రహ్మ, కొంప మునిగిపోతుందని. నువ్వే వినలేదు. మూసుకుంటావా? నేను చూసుకుంటా అని చెప్పాను కదా. బయట నా కోసం ఓ అమర ప్రేమికుడు ఎదురు చూస్తున్నాడు శాస్త్రి. నేనిప్పుడు అదే పనిలో ఉన్నా, దాన్ని లేపేసే పనిలో. బాలుగారితో బీచ్కి వెళ్ళినది. బర్త్డే అని చెప్పి ఆడ మోకాన ఆశా చాక్లెట్ ఇసిరింది. నా బర్త్డే రోజు కేక్ కట్ చేసి నాకు ఇష్టమైన వాళ్ళకి తినిపించాలని చిన్నప్పటి నుండి కోరిక. ఆడేమో బ్రిటానియా బిస్కెట్ల కరిగిపోనాడు. పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఈ రోజు రాత్రి 12 గంటలకు నువ్వు కేక్ కట్ చేస్తున్నావు. అమ్మా నాన్న నాకు నువ్వే అయినందుకు చాలా థ్యాంక్స్ బాలు. అప్పుడు సావు కబరు చల్లగా చెప్పింది బామ్మ. నీకు విషయం చెప్పాలి బాలు. ఏంటి? మా ఆశ్రమం నుంచి నన్ను లండన్లో ఉన్న మా హెడ్ ఆఫీస్కి పంపిస్తా అంటున్నారు. నాకేమో ఒక్కదానే వెళ్ళాలని లేదు, నువ్వు వస్తే బాగున్ను అనిపిస్తుంది. నన్ను కూడా తీసుకెళ్లే అవకాశం ఉందా? ఎందుకు లేదు, ఉంది. నా భర్త అని చెప్పి తీసుకెళ్ళొచ్చు. ఆ పంచే బ్రహ్మ, నీకు పుణ్యం ఉంటుంది. ఫారెన్ వెళ్ళాలని నా కోరికను తీర్చిందని అవుతాం. తీసుకెళ్ళొచ్చు, కానీ దానికి ఒకళ్ళు అడ్డుపడుతున్నారు. ఎవరు? మేరీ. మీరెందుకు అడ్డుపడుతుంది? తనకు కూడా ఫారెన్ వెళ్ళాలని కోరిక, పాస్టర్ని కాకపడుతుంది.